మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. నేను మొత్తం అన్నీ చూసి అందులో కొన్ని బెస్ట్ కార్డ్స్ ని సెలెక్ట్ చేసి శాంపిల్స్ తీసుకొచ్చాను. ఇప్పుడు మీ ఇద్దరిష్టాలకి ఒక టెస్ట్. టెస్టా? అదేంటి మేడం? ఆ మీ ఇష్టాల్ని ఒకటి చేస్తూ ఆ ఇష్టాలు ఒకటయ్యాయో లేదో నేను తెలుసుకుంటాను. ఓకే పెద్దమ్మా. ఓకే చరణ్, నువ్వు అటు తిరుగు. తిరుగు చెప్తా. తిరుగు. ఇదిగో సౌందర్య, ఈ కార్డ్స్ లో నీకు ఏ కార్డ్ నచ్చిందో చెప్పు. ఇదిగో పెద్దమ్మా, నాకు ఈ కార్డ్ నచ్చింది. చరణ్, ఇటు తిరుగు. సౌందర్య, నువ్వు అటు తిరుగు. తిరుగు. చరణ్, ఇప్పుడు నీకు నచ్చిన కార్డేదో చూపించు. ఈ కార్డ్ బాగుంది మేడం. సౌందర్య, ఇటు తిరుగు. ఏంటి పెద్దమ్మా, మా ఇష్టాలు కలిసాయా? ఏంటి మేడం? సుధాకర్ గారు, నేనిందాక కార్డు ఒక డిజైన్ చేసి ఫైనల్ చేశాను కదా, అదే ఓకే చేసేయండి. దాంట్లోనే ప్రింట్ చేసేయండి. ఏంటి పెద్దమ్మా, మా టేస్ట్లు కలవలేదా? కలవటం కాదు మేడం, మన టేస్ట్లు బ్యాడ్గా ఉన్నట్టున్నాయి. పెద్దమ్మా, అయితే నీకు నచ్చిన కార్డేదో చూపించు. నాకు నచ్చిందా? చూపిస్తాను. పెద్దమ్మా, నేనిదే కార్డ్ సెలెక్ట్ చేశాను. నేను కూడా ఇదే కార్డ్ సెలెక్ట్ చేశాను. మీరిద్దరూ ఏ కార్డైతే ఇష్టపడ్డారో నేను ఆ కార్డే సెలెక్ట్ చేసి పెట్టాను. ఒకవేళ మీకు నచ్చకపోతే అప్పుడు మీకు నచ్చిన ప్రింట్ ఆర్డర్ ఇద్దాం అనుకున్నాను, కానీ మీ ఇద్దరిష్టాలు కలిశాయి.
కలిసిన మీ ఇద్దరిష్టాలు మీ జీవితాల్ని సంతోషంగా ఉంచుతాయి. అందరిష్టాలు కలిస్తే ఆ కుటుంబమే సంతోషంగా ఉంటుంది. మేడం, మీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. చిన్న జాబ్ చేసుకుని నన్ను పై స్థాయికి తీసుకొచ్చారు. మీ అమ్మాయితో నా ప్రేమ కొప్పుకున్నారు. నేను మా అమ్మ విషయంలో పట్టుబడితే కాదనకుండా నా మాటకు విలువిచ్చారు. ఇప్పుడు ఈ విషయంలో కూడా మా ఇష్టాన్ని గౌరవించారు. మీకు నేను రుణపడి ఉంటాను మేడం. చూడు, ఫస్ట్ నువ్వు ఇమ్మీడియట్ గా మానేయాల్సింది ఒక విషయం ఉంది. ఏంటి మేడం? అదిగో ఇదే మేడం అన్న పిలుపు. అదేంటి మేడం? అబ్బో, నువ్వు నా చెల్లెలికి అల్లుడివి కాబోతున్నావు. అంటే నాకు అల్లుడివేగా. అత్తయ్య అని పిలువు చరణ్. అలాగే మేడం. అదిగో మళ్ళీ. మేడం, అది బాగా అలవాటైపోయిన పిలుపు కదా. ఇప్పుడు ఆ గౌరవం ఎలా పోతుంది? అనుబంధం ఉన్న చోట గౌరవం కూడా ఆత్మీయంగా మారిపోతుంది చరణ్. నన్ను అత్తయ్య అని పిలు. అలాగే మేడం. కొంచెం అలవాటు చేసుకున్నాక పిలుస్తాను. అత్తయ్య మేడం. అత్తయ్య మేడమ్మా. అయ్యో, ఐస్ క్రీమ్ కూడా కరిగిపోతుంది, తినండి. నక్షత్రం, ఏంటిది ఇప్పుడు ఈ క్లీనింగ్ పనులన్నీ నీకెందుకు? అసలే నువ్వు భోంచేయలేదు, చాలా నీరసంగా ఉన్నావు. ఈ పనులన్నీ నాకొదిలే, నేను చేస్తాను. మరేం పర్లేదక్క, నేనే చేస్తాను. ఎన్నాళ్ళు ఇంటి పనులు గాని ఈ ఇంటి కోడలుగా గాని నా బాధ్యతలు ఏమీ పట్టించుకోలేదు. ఇప్పుడు నేనేంటో రియలైజ్ అయ్యాక కూడా బాధ్యత లేకుండా రెస్ట్ తీసుకుంటే ఇంకా పెద్ద తప్పు చేసిందాన్ని అవుతాను. నాకేం అడ్డు చెప్పకక్క, చేస్తాను. నాలాగే నువ్వు టైంకి తింటూ ఉంటే, మురారి విషయంలో నీకెలాంటి మనస్పర్ధలు లేకుండా నువ్వు ప్రశాంతంగా ఉండుంటే నేనసలు అడ్డుపడేదాన్నే కాదు. మరేం పర్లేదక్క, నేను చేస్తాను. నక్షత్ర, చెప్తుంటే విను. నక్షత్ర, 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 లే ఏమైందమ్మా? నక్షత్ర, 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 ఏమైంది? నక్షత్ర, లే, నక్షత్ర, నక్షత్ర, లేమ్మా. నక్షత్ర, నక్షత్ర, లే నక్షత్ర. మురారి, నీ వల్లే, నువ్వు క్షమించకపోవడం వల్లే నక్షత్ర ఇలా కుప్పకూలిపోయింది. క్షమించే నక్షత్రాన్ని నువ్వు ఒక్క మాటనుంటే
ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. ఏ రఘురామ్, ఆపుతావా? కళ్ళు తిరిగే కదా కింద పడింది. ఏ బస్సు కిందో లారీ కిందో పడినట్టు అంత గొంతు చించుకుని హడావుడి చేస్తున్నావేంటి? ఆవిడ కావాలనే పస్తులుంది. ఇది కూడా అలాంటి నాటకమేనేమో, ఎవరికి తెలుసు. మురారి, నా మేనకోడల జీవితం నాన్న పులొచ్చింది ఇలాంటి కథ అయిపోయింది. తెలుసో తెలియకో ఏదో బుద్ధి అడ్డదారి దొక్కి నాటకంగా మారితే ఇక జీవితాంతం అలానే చేస్తుందా? అలాగే నటిస్తుందా? నీ ప్రేమ కోసం ఆరాటపడుతున్న మనిషిని నువ్వు క్షమించాలి మురారి. నీతో కలిసి బతకాలం కోరుకుంటున్నా నీ భార్య నువ్వు కాపాడుకోవాలి మురారి. దయచేసి ఇప్పటికైనా క్షమించు మురారి. క్షమించను. మురారి, వెంటనే డాక్టర్ కాల్ చేయి. నేను అత్తయ్యకి నక్షత్ర విషయం చెప్తాను. హలో అవంతి. హలో అత్తయ్య, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటో చెప్పవంతి. అది ఇంట్లో ఉన్నట్టుండి నక్షత్ర కళ్ళు తిరిగి పడిపోయింది. అవంతి, ఏంటి నువ్వు అనేది? అవునత్తయ్య. నక్షత్రాల కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి అవంతి? నేను ఇప్పుడే బయలుదేరొస్తున్నాను. అలాగే అత్తయ్య. ఇది మీకోసం నేను కొన్న చైన్. మేడం, హలో హలో మేడం, మిమ్మల్నే. చరణ్, నువ్విలా వచ్చావేంటి? చెప్తాను కానీ మేడం, మీరేంటి ఏదో పోగొట్టుకున్నట్టు అలా డల్గా కూర్చున్నారు? రాత్రికి రాత్రే కంపెనీ షేర్స్ ఏమైనా పడిపోయాయా? లేదు. మరెందుకు అంత దిగులుగా ఉన్నారు? మన కంపెనీకి రావాల్సిన ప్రాజెక్ట్ ఏమన్నా వేరే కంపెనీకి వెళ్ళిపోయిందా? లేదు. మరి చైన్ మిస్ అయింది. గోల్డ్ చైనా, సైకిల్ చైనా? రేయ్, సైకిల్ చైన్ అంటావేంటి? మేడం మేడం, నేనేదో సరదాగా అన్నాను. నేనింత డిసప్పాయింట్ మూడ్ లో ఉంటే నీకు సరదాగా ఉందా? నిన్ను మేడం 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 మేడం, ఇలా విమెన్ హ్యాండ్లింగ్ చేయకూడదు. ఉమెన్ హ్యాండ్లింగ్ ఏంటి? మగవాళ్ళు ఎవరైనా ఇలా డీల్ చేస్తే దాన్ని మ్యాన్ హ్యాండ్లింగ్ అంటారు. మరి ఆడవాళ్ళు చేస్తే దాన్ని విమెన్ హ్యాండ్లింగ్ అనే అంటారు. భలే కనిపెట్టావులే, ఏడ్చినట్టుంది. కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. అంటే మీరు ఇప్పుడు పోగొట్టుకున్న చైన్ గురించి బాధపడుతూ కూర్చుంటారా? ఆ చైను అంత కాస్ట్లీయా? ఎన్ని గ్రాములు ఉంటుంది? ఒక 100 గ్రాములు ఉంటుందా? 10 grams ఉండొచ్చు. 10 grams అంటే అది మీకు కాఫీ ఖర్చుతో సమానం. వదిలేండి మేడం. ఏ చరణ్, నా బాధ నీకు అర్థం కావడం లేదు. ఇక్కడ చైన్ ఎంత రేట్ అన్నది విషయం కాదు. అది నాకెవరు ఇచ్చారనేది ముఖ్యం, ఎంత ప్రేమగా ఇచ్చారనేది ముఖ్యం. ఎవరిచ్చారు? ఎవరో ఇస్తే నేనెందుకు ఇంతలా ఫీల్ అవుతాను? నువ్వే ఇచ్చావు. మనం లవ్ లో పడ్డాక నువ్వు నాకిచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఆ చైనే. ఆ చైన్ ఎప్పుడు నా మెళ్ళో ఉండాలని నువ్వు ప్రత్యేకంగా చెప్పావు కూడా. కానీ అలాంటి చైన్ పోగొట్టుకున్నాను. ఐమ్ వెరీ సారీ చరణ్. మీరెందుకు సారీ చెప్పటం? మీరేం కావాలని పోగొట్టుకోలేదు కదా? కావాలని పోగొట్టుకోకపోయినా అది నా నిర్లక్ష్యమే కదా. అదేం లేదు మేడం, వదిలేయండి. మీరు కోరుకుంటే ఇప్పటికిప్పుడు డైమండ్ నెక్లెస్ వస్తుంది. ఆఫ్టర్ ఆల్ చైన్ గురించి మీరింత వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. రేయ్, అది ఆఫ్టర్ ఆల్ చైన్ కాదు, నువ్వు నాకిచ్చిన గిఫ్ట్ అని చెప్పానా? ఆ చైన్ మీద మీకు ఎంత ప్రేముంటే ఆ చైన్ మళ్ళీ మీ చేతికొస్తుంది. ఎక్కడ పోగొట్టుకున్నానో తెలీదు. ఈ పాటికి ఎవరికి దొరికి ఉంటుందో తెలీదు. ఒక్కసారి డబ్బు బంగారం పోతే ఇంక మన చేతికొస్తాయా? గట్టిగా కోరుకుంటే వస్తాయి. కళ్ళు మూసుకుని గట్టిగా కోరుకోండి. చరణ్, అనవసరంగా నన్ను ఇంకా ఇంకా చిరాకు పెట్టుకో.
కళ్ళు మూసుకొని ఇలా చేయి చాపి కోరుకోండి మేడం. ఏమో రావచ్చేమో, కోరుకోండి. జంతర్ మంతర్ మ్యాజిక్ ఏమైనా చేస్తావా? ఏది చేయి చూద్దాం. మీరు కళ్ళు మూసుకోండి. ఓం క్లీం హీం ఓం ఆబ్రకదబ్రా ఆబ్రకదబ్రా ఓం గోల్డ్ చైనాయ నమః. ఇప్పుడు కళ్ళు తెరవండి మేడం. చరణ్, ఇది నువ్వు నాకు ఇచ్చిన చైనే. నీకెక్కడ దొరికింది? మీ కార్ పక్కన బైక్ పార్క్ చేస్తుంటే అక్కడ కనిపించింది మేడం. ఈ చైన్ లింక్ మీరు సరిగ్గా ప్రెస్ చేయలేదనుకుంటా, అందుకే ఊడిపోయింది. మెడలో వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ చరణ్. చరణ్, ఈ చైన్ నా మెళ్ళలో నుంచి ఊడిపోకుండా నువ్వే ఆ లింక్ ని గట్టిగా ప్రెస్ చేయి. అలాగే మేడం. లవ్ యూ చరణ్. మేడం నాకు ఓకే, బట్ ఇది మీ ఇల్లన్న విషయం మర్చిపోతున్నారు. నక్షత్ర, నక్షత్ర, ఇప్పుడు నీకెలా ఉంది నక్షత్ర? భోంచెమ్మా అని బతివులు అడుగుంటే చేయలేదు. మురారి క్షమిస్తే గాని భోంచేనని దీక్ష పట్టినట్టు పట్టుబట్టి నిరాహార దీక్ష చేశావు. ప్రాణాల మీదకు తెచ్చుకుని ఇలాంటి దీక్షలు పంతాలు ఇక వద్దమ్మా. వెంటనే జ్యూస్ తాగు. అమ్మా అవంతి, వెంటనే జ్యూస్ తీసుకురమ్మా. కాసేపు ఆగి కడుపు నిండా భోంచేస్తుందిలే. అలాగే. నాకేం వద్దు మావయ్య. నీకు తిండి నీళ్లు ఏమీ వద్దు, మురారి క్షమాపణ మాత్రమే కావాలి, అంతేనా? నిన్ను బతికుండగా మురారి క్షమించడమ్మా. నువ్వు చచ్చాక అప్పుడైనా నీ శవానికి చెప్తాడో లేదో అది కూడా తెలియదు. ఎక్స్క్యూజ్ మీ, ఆమెనిప్పుడు టెన్షన్ పెట్టకండి. తను మమ్మల్ని అందరినీ టెన్షన్ పెడుతుంటే మమ్మల్ని ఏం చేయమంటారు డాక్టర్? స్ట్రెస్తో మేమంతా కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చింది. నక్షత్రం, ముందు ఫ్రూట్ జ్యూస్ తాగు. నాకొద్దక్క. నీ కొంట్లో అసలు శక్తి లేకుండా పోయింది. చాలా నీరసంగా ఉన్నావు. ఇప్పుడు నీకు డాక్టర్స్ రాసిచ్చే మెడిసిన్స్ ఏమీ అవసరం లేదు. మురారి గురించి కాసేపు ఆలోచించడం మానేసి నీ ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించు. ముందు ఈ జ్యూస్ తాగి కాస్త రిలీఫ్ అవ్వు. నాకొద్దక్క, ప్లీజ్. నక్షత్ర, ఇలాంటప్పుడు మీరు ఫుడ్ విషయంలో నో చెప్పకూడదు. మీ ఒంట్లో అసలు ఎనర్జీ లేదు. మీరు లేచి నడవాలన్నా కాస్త ఎనర్జీ కావాలి కదా. కొంచెం ఈ జ్యూస్ తాగండి. మురారి, ఇప్పుడు కూడా నక్షత్రం మీద నీకు జాలి కలగట్లేదా? క్షమించాలని అనిపించట్లేదా?
ఇలా కళ్ళు తిరిగి పడిపోవడం అంటే నాటకం అంటావా? క్షమించానని ఒక్క మాట చెప్పి నీ చేత్తో ఆ ఫ్రూట్ జ్యూస్ నక్షత్రకి ఇవ్వు మురారి. మీ ఇద్దరి మధ్య ఎలాంటి ఎడబాటు ఉండదు. మీ కాపురం హాయిగా సాగిపోతుంది. క్షమించు మురారి. క్షమించానని చెప్పు మురారి. అత్తయ్య. అవంతి, నక్షత్ర, అత్తయ్య, నక్షత్ర, ఇప్పుడు నీకెలా ఉంది? నువ్వసలు భోజనం మానేయడమేంటి? ఏ సమస్య అయినా మాట్లాడాలి, పరిష్కరించుకోవాలి. అంతేగాని ఇలా నీ పంటాలు పట్టుదల్లు తిండి మీద చూపిస్తావా? మా కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సౌందర్యను చిరంజీవి చరణ్ బాబుకిచ్చి వివాహం జరిపించుటకు దైవజ్ఞులు సుముహూర్తము నిశ్చయించారు. ఏ సౌందర్య, మురిసిపోకు. ఈ పెళ్లి జరగనివ్వను. శుభలేఖలో రాత ఎప్పటికీ నీ తలరాతగా మారదు. ఈ నందినికి దక్కని చరణ్ని ఎవ్వరికీ దక్కనివ్వను.